అమ్మా చైత్ర, ఒకప్పుడు తెలుసో తెలియకో మీ సంతోషానికి నేను అడ్డుగోడలా నిలబడ్డాను, మిమ్మల్ని బాధ పెట్టాను. అందుకే ఇప్పుడు ఈరోజు నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా వెంటనే మీకు శోభనం ఏర్పాట్లు చేశాను. నా తప్పుని సరిదిద్దుకుంటున్నాను. అసలు ఈ స్థాయికి తగని చైత్రని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు వదనా. ఇప్పుడు అసలు చైత్రే కానీ ఓ డమ్మి చైత్రని నమ్ముతున్నావు. ఏంటో నీ పిచ్చితనం. తప్పుని సరిదిద్దుకోవట్లేదు అత్తయ్య, దీన్ని చైత్ర అని నమ్ముతూ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. అమ్మ చైత్ర, గతాన్ని వదిలేసే. ఇక నుంచి ఈ ఇంటి సంతోషం నీ మీదే ఆధారపడుంది. వదినా, నీకు మాటిచ్చినట్టు నేనే దగ్గరుండి చైత్రని కార్యానికి తీసుకెళ్తాను. అలాగే హంస. ఈ పాల గ్లాసు చైత్రకిచ్చేసే. సరే సరే, ముహూర్తానికి టైం అయిపోతుంది. వర్జం వచ్చేలోపు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళాలి. పదండి. ఇదిగో మనవరాలా, గది దాకా రాగలం గాని గది లోపలికి మాత్రం నువ్వే వెళ్ళాలి. అంతా నువ్వే చూసుకోవాలి. పదండి. ఇదిగో మనవరాలా, నా మనవడు జాగ్రత్త. షో 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 ఛ. ష్. ఫు. దోస్త్, లోపల ఒకసారి భయపడుతూ బయటకి సిగ్గుపడటం ఎంత కష్టమో తెలుసా? భయమా? ఎందుకు? ఎందుకా? రాత్రుల్లో ఒంటరిగా ఉండే పురుషులు పులి లెక్క, నాలాంటి పెళ్లి కాని ఆడపిల్ల లేడీ లెక్క. ఇద్దరిని ఒకే గదిలో పెడితే ఇంకేమైనా ఉందా? అలాంటిది ఏం ఉండదు. నీకు మాటిచ్చాను కదా, ఆ మాట మీదే ఉంటాను. ఇదిగో పాలు. పాలు నాకెందుకు? నీకే ఇవి. ఈ ముచ్చట నీకు నీ చైత్రకి, అంటే ఈ పాలు నీవి నీ చైత్రవి. సగం దాగి నాకివ్వకు, మళ్ళా మొత్తం నువ్వే తాగల. అమ్మో, నేను చేతికివ్వను. చేతికిస్తే నేను నీకు ఇచ్చినట్టు. ఈ నుంచి తీసుకో. అలా ఇస్తే నువ్వు ఇచ్చినట్టు కాదా? లే, నీ చైత్ర ఇచ్చినట్టు. నీకు మాత్రం గిట్లా నవ్వు వస్తుంది. కానీ బయట మీ వాళ్ళు చెప్పిన మాటలు, వామ్మో, అవి వింటుంటే దోస్త్. ఏం చెప్పారు? అవి నేను నీకు చెప్పకూడదు, నువ్వు వినకూడదు. సరే చెప్పొద్దులే. అంటే బామ్మగారు సంవత్సరం లోపు బారసాల జరిగిపోవాలంట. అలా ఎక్కడైనా జరిగిద్దా? వాళ్ళు నువ్వు చైత్రవనే ఫీల్లో అలా అనుంటారులే. నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు అనుకుంటారు గాని నువ్వు మాత్రం ఈరోజు నన్ను చైత్ర గిట్లా అనుకోకు మళ్ళా. నేనెలా అనుకుంటాను? అవు, ఈ కర్రేంది? ఇదా, అక్కడ ఒక బల్లుంటేను తరిమేశా. భయపడకు. ఏ రాత్రో ఆ బల్లి చూసి నువ్విలా భయపడి నా మీద పడతావేమోనని కర్రతో తరిమేశా. ఈ రోజుగా బల్లిని చూసినా భయం అనే ఎమోషన్ వస్తుంది గాని
మీద పడే యాక్షన్ మాత్రం రాదు. రాకూడదనే తరిమేశాను. మంచి పని చేసినావు దోస్త్. నువ్వు కూడా నీ మనసులోంచి భయాన్ని తీసేయి. హ, గా భయం తేలిగ్గా పోదు దోస్త్. నా వల్ల నీకే ఇబ్బంది ఉండదని చెప్పాను కదా. ఆ, అంటే నువ్వు మంచివాడివే, కానీ పరిస్థితులే చాలా చెడ్డది. అంతకంటే చాలా చెడ్డది బుద్ధి. గాదే నా భయం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా బుద్ధి అసలు మారదు. నేను దేనికి చలించను, నన్ను నమ్ము. నమ్మినా ఎంతైనా ఆడపిల్లను కదా, నా భయాలు నాకుంటాయి మరి. ఏదో చైత్రలకి ఇడికొస్తే మంచిగా సేఫ్గా ఉండొచ్చు అనుకున్నా, కానీ ఈ గదిలో అడుగు పెడుతుంటే గుండె బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అమ్మో అమ్మో, గీ బెడ్ మీద కూర్చుంటున్నానేంది. అయ్యో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సరే గాని మీ అత్తయ్య గా కిలాడి స్మైలీ గిట్లా ఏమైనా ప్లాన్ చేసుడు ఏమైనా విన్నావా? కుదరలేదు. వాళ్ళ మాటలు అసలు వినలేదు. గాళ్ళేం చేయకుండా ఉండరే. అదే తెలియట్లేదు. ఏందో రేపు పొద్దుగాల ఎన్ని ప్రశ్నలుంటాయో ఏమేం చెప్పాలో. ఇదిగో దోస్త్, ఈడ ఏమి జరగకూడదు, కానీ బయట వాళ్ళకి ఏం అనుమానం రాకూడదు. రేపు చూసుకుందాంలే. రేపు చూసుకున్నాడేం లేదు. ముందుకి పాలు తాగు. తాగుతానులే. తాగుతుందే కాదు, అవి తాగకపోతే రేపొద్దున అందరు చూస్తారు, అందరూ అనుమానపడతారు. అగో ఆ స్వీట్స్, ఈ స్వీట్లు తినకపోతే అందరూ డౌట్ పడతారు. దోస్త్, నీకు నిద్రలో గిట్ట నడిచే అలవాటు లేదు కదూ? లేదు. ఎందుకు? ఏంలే, నిద్రలో నడిచి నడిచి నువ్వు నా దగ్గరకు వస్తావేమో అని. ఏం రాను, టెన్షన్ పడకు. నువ్వు కాదు గా బల్లి కూడా నా దగ్గర రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే సరే సరే, ముందుకి పాలు తాగు. ఇదిగో దోస్తు, మళ్ళా చెప్తున్నా, నాలో మాత్రంగా చైత్రం చూసుకోవద్దు. కావాలంటే నీ ఫోన్లో చైత్ర ఫోటోలు చూసుకో. సరే. నువ్వు పాలు తాగి వండుకున్నాడు కాదు, రేపేం చెప్పాలి, అందరినీ ఎట్లా నమ్మించాలో అది కూడా సోంచాయించు. ఓకే. సరే, గుడ్ నైట్. గుడ్ గిట్ లేదు, మామూలు నైట్. పడుకో. డోర్ ఎందుకు లాక్ చేసావు? అది దోమలు వస్తాయని ఆనంద్ గారు. సమ్మర్ కదా, దోమలు ఎక్కడున్నాయి? అవి ఇప్పుడు రావండి, అర్ధరాత్రుల్లో వచ్చి కుడతాయి. ఇదిగోండి, పాలు తీసుకోండి. పాలా? డైలీ జ్యూస్ ఇస్తావు కదా. ఇంట్లో జ్యూస్ చేయడానికి ఫ్రూట్స్ లేవు, అందుకే పాలు తీసుకొచ్చాను. ఓకే. ఆనంద్ గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? మన జీవితాల్లో ఏ సంతోషం లేకపోయినా ఒకరికొకరు ఏం కావాలో తెలుసుకోవాలి, చూసుకోవాలి కదా. అవును. మీకు టైంకి ఏం కావాలో, ఎప్పుడు ఎలా ఉంటారో నాకన్నీ తెలుసు, కానీ మీకే నాకేం కావాలో తెలుసా ఆనంద్ గారు? తెలీదు. నా గురించి ఎప్పుడు తెలుసుకోవాలని కూడా అనిపించలేదా? తెలుసుకోవాలి, నిన్ను సంతోషంగా చూసుకోవాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణమే నువ్వు ఏదో ఒకటి చేసి ఆ ఆలోచనని నాలో చెరిపేస్తున్నావు స్మైలీ. ఆనంద్ గారు, తెలుసో తెలియకో నేను తప్పులు చేశాను, అది మీ ముందు ఒప్పుకున్నాను కూడా. నా ప్రమేయం లేకుండా వేరే వాళ్ళ వల్ల కూడా చాలా తప్పులు జరిగిపోయాయి, అవి కొన్ని నా మీదికొచ్చాయి.
అంతేకాని నేను ఏది కూడా కావాలని చేయలేదు. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. నాకెప్పుడు మిమ్మల్ని సంతోషంగా, మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి, ఇదే కోరికగా, ఇదే జీవితంగా బ్రతుకుతున్నాను. అంతకు మించి ఏ సంతోషాలు కానీ మీ నుంచి నేనెప్పుడు కోరుకోలేదు. కానీ ఈరోజు మీతో నాతో మీరు మరో విధంగా అనుకోకపోతే చెప్తాను. ఏంటో చెప్పు. ఏ సంతోషమో మీతో పంచుకోకపోయినా ఈ పాలనైనా పంచుకోవాలనింది ఆనంద్ గారు. మీకిష్టమైతేనే, ఇష్టం లేకపోతే పర్లేదు, చెప్పేసేయండి. నాకు ఆ అదృష్టం కూడా లేదని ఇలాగే జీవితాంతం మీకు సేవలు చేస్తూ మీ పాదాల దగ్గరే సంతోషంగా బ్రతికేస్తాను ఆనంద్ గారు. స్మైలీ, ఆ పాలివ్వు. ఆనంద్ గారు, నిజంగానే ఇవ్వమంటున్నారా? ఇవ్వు. చాలానంద్ గారు, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలు. అంతకు మించి నాకు ఇంకేమీ వద్దు. నేను కాదు, ముందు నువ్వే తాగు. థ్యాంక్స్ ఆనంద్ గారు. నాకు చాలు, మీరు తాగండి. తాగండి ఆనంద్ గారు. దీంతో ఇంకెప్పటికీ మీ నుంచి నన్ను ఎవ్వరూ విడతీయలేరు. రేపటి నుంచి ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేనే, ఈ ఇంటికి వారసుల్నిచ్చేది నేనే. నన్ను మా అత్తయ్యే కాదు, ఇంకెవ్వరూ ఈ ఇంటి నుంచి నన్ను బయటికి పంపించలేరు. ఏంటి, ఏదో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, మత్తుగా కూడా ఉంది. ఓ, ఇలా మత్తులోనే గమ్మత్తు జరుగుతుందేమో. ఏంటి స్మైలీ, ఈ పాలు తాగితే ఏదోలా ఉంది? ఈ పాలు మనకి అందమైన అనుభూతిని మిగల్చబోతున్నాయి. అందమైన ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఇలా నాకు దూరంగా ఎలా ఉంటున్నావు చైత్ర? ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు? నీ ఎడబాటుని భరించలేకపోతున్నాను. రా చైత్ర, రా. నీ గురించి తప్పించే నన్ను నీలోనికి తీసుకో, లేకపోతే నీతోనే తీసుకెళ్ళిపో. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను. నువ్వు రావా నేను పిలిస్తే? రా చైత్ర. ఎక్కడున్నావు చైత్ర? ఎక్కడున్నావు?
నన్ను ఇలా వదిలేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? హ్మ్? ఇలా కాదు, నా చైత్రని నా అందమైన కౌగిలిలో చక్కగా పడుకోబెడతాను. ఏం చేస్తున్నావు నువ్వు దోస్తు? ఏంటి దోస్తు అట్లా చూస్తున్నావు? చైత్ర, అరే నేను చైత్రం కాదు దోస్త్. ప్లీజ్ చైత్ర, అలా అనకు. నన్ను దూరంగా ఉంచుకో. ఒక్కసారి నిన్ను కౌగిలించుకుని మన ఇద్దరం ఒకటే, మన ప్రాణం ఒకటే అని ఈ ప్రపంచానికే చెప్పాలి. కమాన్ చైత్ర. దోస్త్ ఏంది దోస్త్? ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను నందుని. మ్మ్హ్మ్. నువ్వు నా చైత్రవే, నా చైత్రవే. దోస్త్ ఏంది? ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు? చైత్ర, నా గుండెకి దూరంగా వెళ్ళకు. రా చైత్ర, వచ్చి ఈ గుండెల పైన వాలు, ఈ గుండెల పైన సేద తీరు. రా చైత్ర. ఏంది వాలేది? ఏంది సేద తీరేది? నన్ను చైత్ర అనుకుంటున్నావా దోస్త్? హ, అలా అని నన్ను దూరం చేయకు. నువ్వు నా చైత్రవే. అరే గాలి గాని సోకిందా లేక గత్రగాని ఎక్కిందా నీకు? అలా మాట్లాడకు. నువ్వు నా చైత్రవే. దోస్త్ నన్ను ఏడిపించడానికి ఇట్లా చేస్తున్నావు కదూ? నాకు ఏడుపు వస్తుంది. ఒక్కసారి నా చెంతకి రావా? అయ్యో దోస్త్, అర్రే ఏంది దోస్త్ నువ్వు? గప్పటికి నేను అన్నా కదా నన్ను చైత్ర అనుకోవద్దు అని. గప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడేంది ఇలా ఇలా మీదికి వస్తున్నావు నువ్వు? చైత్ర, నువ్వేం మాట్లాడినా నాకేం వినిపించదు, కానీ నీ ఊపిరి నాకు చల్లగా తగులుతుంది. వెచ్చని నీ స్పర్శ కావాలని నా మనసు కోరుకుంటుంది. అంటది నా గురించి నీకు తెలియదు దోస్త్. దోస్త్ చైత్ర, దోస్త్ చైత్ర. నేను దోస్త్. ఏంది దోస్తు నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఎందుకు అలా అరుస్తున్నావు? అరే నా మాట విను. రా రా. అరే నేను చైత్రని కాదు, నేను నందుని. నా మాట విను చైత్ర. మ్మ్. నా గురించి నీకు తెలియదు దోస్త్. దోస్తు అని ఇప్పటిదాకా కూకున్నా, లేదంటేనా నిన్ను. చైత్ర, దోస్త్ నేను నిజంగా చైత్రని కాదు దోస్త్, నేను నందుగాన్ని. నన్ను నమ్ము. మళ్ళీ 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 చైత్ర, చైత్ర, మనిద్దరం పాలు పంచుకొని తాగుదాం. తర్వాత జీవితాన్ని పంచుకొని ఒక్కటైపోదాం. నో డౌట్ పాలు మొత్తం దోశ తాగిండు. ఆ తర్వాతనే గిట్ల చేస్తుండు. ఖచ్చితంగా దాంట్లో ఏదో కలిపిండ్రు. ఏ చైత్ర, దోస్త్
నువ్వు కాదు దోస్త్. గా పాలు దాగి ఇట్లా అయిపోయినావు దోస్త్. రా, దూరంగా వెళ్ళకు. నేను చైత్రను కాదు దోస్త్, నేను నందుని. నువ్వు నా చైత్రవే. దోస్తు దోస్తు